సాయిరామ్ అండి. ఈరోజు ఫాక్స్ బొమ్మని ఒరిగామిలో ఎలా చేస్తామో చూద్దాం. ఫాక్స్ బొమ్మ చేయడానికి దీనికి కూడా స్క్వేర్ పేపర్ కావాలి. స్క్వేర్ పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కార్నర్కి ఫోల్డ్ చేస్తాం. కార్నర్కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఈ మధ్యలో ఫోల్డింగ్ ఎప్పుడు కూడా ఇటుపక్క వేసే ఫోల్డింగ్స్ రెండు ఈ మధ్యలో ఉన్న లైన్ నుంచి సమానమైన దూరంలో రావడానికి మనకి కరెక్ట్గా ఈవెన్గా రావడం కోసం అని చెప్పి ఈ మధ్యలో ఫోల్డింగ్ని వేసుకుంటాం. తర్వాత ఈ ఫాక్స్కి ఇటుపక్కేమో మూతి, ఈ పై వైపున చెవులు రావాలి. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇలా మడుస్తున్నాం. మడిచేటప్పుడు ఏం చేయాలంటే కింద వైపేమో ఈ లాస్ట్ పాయింట్ కలవాలి, పై వైపేమో ఈ సెంటర్ లైన్ నుంచి కొంచెం దూరం రావాలి. సుమారు 1 సెంటీమీటర్ పైన గ్యాప్ తోటి ఈ ఫోల్డింగ్ చేయాలి. తర్వాత ఇటుపక్క నుంచి కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేస్తాము. అయితే ఈ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ గ్యాప్ గమనించుకోండి. ఇటు నుంచి ఎంత దూరం ఉందో ఇటు నుంచి కూడా అంతే దూరం రావాలి. అలా డిస్టెన్స్ సమానంగా ఉంది అనుకున్న తర్వాత అప్పుడు ఈ ఫోల్డింగ్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫాక్స్ ఫేస్ వచ్చేసింది. ఫాక్స్ ఫేస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళవి డ్రా చేయాలి. లోపల కన్ను గుడ్డు కొంచెం కొంచెం ఫిల్ చేస్తున్నాము. ఇట్లా ఒక కన్ను డ్రా చేసిన తర్వాత ఈ సెంటర్ లైన్ నుంచి ఇదెంత దూరం ఉందో ఇది కూడా అంతే దూరంలో ఉండేటట్టుగా రెండో కన్నుని డ్రా చేయాలి. సైజు కూడా అదే సైజులో రావాలి. యాంగిల్ మారకూడదు. పైనుంచి ఉన్న డిస్టెన్స్, ఈ సెంటర్ లైన్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఉండాలి. ఇట్లా రెండు కళ్ళు డ్రా చేసిన తర్వాత ఈ కన్ను దగ్గర నుంచి కిందికి ఇటుపక్క నుంచి ఒక లైను, ఇటుపక్క నుంచి ఒక లైను డ్రా చేస్తాం. ఇది ముక్కు. ఇది నోరు. ఇంతవరకు డ్రా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని కింద మడ్ చేయాలి. ఫాక్స్ ఫేస్ వచ్చేసింది. అయితే ఈ ఫాక్స్ గురించి పిల్లలకి నేర్పించేటప్పుడు ఈ బొమ్మని విద్యార్థులకి ఏమని చెప్పాలంటే, బాల వికాస్లో మనం ఫాక్స్ అనగానే మనకి జిత్తులు మారుతనం గుర్తొస్తుంది. జిత్తులు మారినక్క అంటాం. అంటే ఇది దాని ఆహారాన్ని కూడా అది సంపాదించుకోదు. ఏ సింహమో వేటాడి వదిలేసిన మాంసాన్ని ఈ నక్క తిని బతుకుతూ ఉంటుంది. మనం అలా కాకుండా మన స్వశక్తితోటి మనం కష్టపడి మన జీవనాన్ని మనం గడపగలగాలి. అదేవిధంగా ఫాక్స్ ఏం చేస్తుందంటే మిగతా జంతువుల్ని మోసం చేసి బతుకుతూ ఉంటుంది. మనం అలా కాకుండా మన తోటి మానవుల్ని మోసం చేయకుండా సాధ్యమైనంత వరకు ప్రేమతో వాళ్ళకి సహాయం చేయాలి. ఫాక్స్ లాగా ఉండకూడదు అనే వాల్యూని మనం పిల్లలకి నేర్పాలి. సాయిరామ్.